గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నేను తీసుకున్న అంశం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని లేకపోతే తండ్రి యొక్క హృదయాన్ని ఎరుగుట. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ యేసు క్రీస్తు ఉపమానాన్ని ప్రజలకి చెప్పడం మనం చూస్తున్నాం. అయితే మనందరికీ తెలిసిన ఉపమానం ఇది. ఒక తండ్రికి 2 కుమారులు ఉండెను. అందులో చిన్నవాడు తన ఆస్తంతా తీసుకొని వ్యర్థముగా దాన్ని యూజ్ చేసి తన తండ్రి దగ్గరికి తిరిగి రావాలి అని ఆలోచించుకొని తన తండ్రి దగ్గరికి రావడము, తండ్రి తిరిగి ఆ చిన్న కుమారుని యాక్సెప్ట్ చేసే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ప్రియ సంగమా, ఈరోజు చాలామంది మనం ఇలాంటి చిన్న కుమారుని వలె మనం చాలామంది ఉంటున్నాం. అయ్యో, ఇప్పుడు నేను మళ్ళీ నా జీవితాన్ని నేను యేసుక్రీస్తుకి నచ్చినట్లు, దేవునికి నచ్చినట్లు నేను బ్రతకలేకుండా ఉన్నానే, ఈ నా పరిస్థితుల నుంచి దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అనే చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. అయితే ఆ చిన్న కుమారుడు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మళ్ళీ నీ దగ్గరికి నేను వచ్చేస్తా, మళ్ళీ నీ కుమారుడుగా నేను ఉంటాను అని అడగాలని అనుకోలేదు. కానీ నీ కుమారులలో కాకుండా నీ యొక్క సేవకులలో ఒక సేవకుడుగా నేను ఉంటాను అని అడగడం మనం అక్కడ చూస్తున్నాం ప్రియ సంగమా. కానీ తండ్రి ఏమాత్రమో ఆ బిడ్డని నువ్వు నా సేవకుల్లో ఒకటి సేవుడిగా ఉండు అని అనలేదు. కానీ తిరిగి తన కుమారుడిగా ఆ తండ్రి ఆ కుమారుడిని అంగీకరించాడు. దేవుడు మనతో బలంగా మాట్లాడేది ఏంటంటే, ఆ చిన్న కుమారుడు వచ్చి నానా డోర్ తెరువు అని తట్టి గోజారి తండ్రి దగ్గరికి క్షమాపణలు అడిగి ఏడ్చి అంగలార్పించి ఆ యొక్క స్థానాన్ని పొందుకోలేదు. కానీ తండ్రి తను దూరముగా ఉండడమే చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హత్తుకొని తనని ముద్దిచ్చి తనకు ఉంగరం ఇచ్చి తనకు నూతన వస్త్రాలనిచ్చి తనని తిరిగి తన కుమారుని స్థానానికి తీసుకొచ్చాడు. ప్రియ సంగమా, దేవుడు మిమ్మల్ని హెచ్చరించి మాట్లాడేది ఒక్కటే. దేవుడు ఎప్పుడు కూడా తన 2 కళ్ళు 2 చేతులు చాపి నా బిడ్డ ఎప్పుడు వస్తుందో, నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అని చాలాసార్లు తండ్రి దేవుడు మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. కానీ మనము, ఇట్ ఈస్ అవర్ రిపెంటెన్స్, ఇట్ ఈస్ అవర్ సైడ్. తండ్రి దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది నువ్వు నేను డిసైడ్ చేసుకోవాలి. ప్రియ సంగమా, ఈరోజు ఒకవేళ నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలి, లేదు నేను తిరిగి నా జీవితాన్ని వదిలి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఒకవేళ నువ్వు నిశ్చయించుకుని ఉంటే తండ్రి ఇంట్లో నీకు స్థానం ఉంది. గాడ్ బ్లెస్ యూ.